హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 36. రాజ్ చూపుకి ఆయువుకి నవ్వొస్తుంది. వీళ్ళని గమనిస్తూ ఉన్న ఊర్వికి ఆయువు కావాలని చేస్తున్నాడు అని అర్థమయ్యింది. ఆయువుని చూస్తూ ఉంది. ఫేస్‌ని పక్కకి తిప్పి రాజ్ జెల్సీని ఎంజాయ్ చేసే పనిలో ఉన్న ఆయువ్ ఊర్వి తనని చూస్తూ ఉండడంతో ఆమె వైపు ఫేస్ తిప్పుతాడు. కోపంగా చూస్తున్న ఊర్విని చూసి భుజం చుట్టూ వేసిన చెయ్యిని తీసి కొంచెం సెట్ అయి కూర్చుంటాడు. రాజ్‌కి చారి దగ్గర నుండి కాలొస్తుంది. హలో సార్, పెద్ద మేడం గారు వచ్చేశారు. ఓహ్! నేనొస్తున్నాను చారి, ఫోన్ పెట్టేసేయ్. క్యూటీ నానమ్మ వచ్చేసిందంట, నేను పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. మళ్ళీ రేపు నానమ్మని తీసుకొని వస్తాను. ఓ ఓకే బాయ్ అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వస్తాడు. ఊర్వి లేచి నిలబడి ఉంటే ఆయువ్ అలాగనే కూర్చొని ఉంటాడు. ఆమె దగ్గరకు వచ్చి ఆమె 2 చేతులు పట్టుకుని అతని పెదవులకు ఆనించుకుని జాగ్రత్తమా అంటాడు. అతడు చేసిన పనికి వర్ష నోరు తెరుచుకుని అలానే ఉంటుంది. అసలు ఆయువ్ తనను ముట్టుకుంటేనే అసలు ఒప్పుకోడు. అలాంటిది రాజు ఏకంగా అయ్యో రామా! అసలు వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూపించుకోవడంలోనే మధ్యలో నా డార్లింగ్ నలిగిపోతుంది. ఇక జాగ్రత్త అని చెప్పి ఆయువుని చూస్తాడు కన్నింగ్ స్మైల్‌తో. అప్పటికే ఆయువ్ ఫేస్‌లో రంగులు మారాయి. ఊర్విని ముట్టుకున్నందుకు. ఒక్క ఉదుటున సోఫాలో నుండి లేచి ఊర్వి చేతులను రాజ్ చేతుల నుండి తప్పించి తన వైపుకి ఒక్కసారిగా అదుముకుంటాడు ఆయువ్. డోంట్ డేర్ టచ్ మై బంగారు. నేను తప్ప ఎవరూ తనని తాకినా ఒప్పుకోను అని అంటాడు వేలు చూపిస్తూ. రాజ్ ఇక చిన్నగా నవ్వుకుంటూ మా నేనెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి బయటికి వచ్చి అక్కడే గుమ్మం పక్కకి రాజు వస్తున్నాడని కొంచెం కనబడకుండా నక్కి ఇక వర్షాన్ని చూస్తూ అయిపోయింది వెళ్ళు, ఇక ఎంతసేపు ఈ గుర్కా డ్యూటీ అని వెళ్ళిపోతాడు. అతడు అన్నదానికి డింపుల్ చిన్నగా నవ్వుతూ ఉంటాడు. అయ్యో, అయ్యగారికి నవ్వు బాగా వస్తుందే, మరి అంతలా లోపలే లోపలే నవ్వుకు పోతావు అని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది వర్ష. వెళ్తున్న ఆమెని చూస్తూ ఉంటాడు డింపుల్. రాసి వెళ్ళిపోగానే లోపలికి వచ్చిన వర్షాన్ని ఆయువుని ఒక లుక్ ఇచ్చి కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఇక ఆమె వెనక ఆయువు కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేనేమన్నాను, అలా చూస్తూ వెళ్ళిపోయారు ఇద్దరు అని అనుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవడంలో పడిపోతుంది వర్ష. కోపంగా బాల్కనీలోకి అటువైపు తిరిగి చేతులు కట్టుకుని నిలబడి ఉన్న ఆమె చుట్టూ 2 చేతులు బిగుసుకుంటాయి. వదలండి మీరు, అసలు నన్ను ముట్టుకోవద్దు. మీకు అసలు రోజు రోజుకి ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చేశాను? బంగారు అని అటువైపు తిరిగి ఉన్న ఊర్విని తన వైపుకు తిప్పుకుని కిందకి దించేసిన ఆమె తలను పైకి ఎత్తి ఇక గడ్డాన్ని పట్టుకుని పైకి లేపుతాడు. ఏంటి బంగారు, ఏమయ్యిందిరా? అతనికి ఆమె అలా అలగడం కూడా చాలా నచ్చుతుంది. చాలా ముద్దుగా ఉంది ఊర్వి. ఏమయ్యిందో ఏం చేశారో మీకు తెలీదా? అసలు అలా చిన్నపిల్లలా బిహేవ్ చేశారేంటి మీరు? నేనా అని అమాయకంగా అడుగుతాడు వాయు. హా, మీరే. మరీ అంత అమాయకంగా ఫేస్ పెట్టకండి. అరే రాజ్ అని ఏదో చెప్పబోతూ ఉంటే ఆమె పెదాలకు చెయ్యి అడ్డు పెడతాడు వాయు. నాకు తెలుసుమా నువ్వేం చెప్పబోతూ ఉన్నావు. రాజ్ నీకు ఒక మంచి ఫ్రెండు. తనకి కూడా నువ్వు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని నాకు ఆ రోజే అర్థమయ్యింది. అతని దృష్టిలో నీ స్థానం ఏంటో అని. మరి అన్నీ తెలిసి ఎందుకలా అతని ముందు బిహేవ్ చేశారు మీరు? ఎందుకంటే నా బంగారుపై నాకు ఉన్న ప్రేమ. ఎందుకంటే నా బంగారు ప్రేమ నాకు మాత్రమే సొంతం కాబట్టి. ఎందుకంటే నా బంగారు నాకు ఉన్న ఏకైక బంధం కాబట్టి. ఎందుకంటే నా బంగారుపైనే నేనే ప్రేమను చూపాలి కాబట్టి. అతడు అలా చెప్తూ ఉంటే ఆయువునే చూస్తూ మీకు చాలా పొజిటివ్నెస్ ఉంది. అవును, నీ విషయంలో చాలా ఉంది బంగారు. ఇక రాజు విషయానికొస్తే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇలా అయితే చాలా కష్టం అని మొహం పక్కకి తిప్పుకుంటుంది ఊర్వి. ఆమెని చిన్నగా తన వైపుకు తిప్పుకుని ప్లీజ్ బంగారు అలగమాకు, నేను అస్సలు ఆగలేను. తర్వాత నీ ఇష్టం అంటాడు అల్లరిగా. అతని మాటల్లో అల్లరిని గమనించి కళ్ళెత్తి అతని వైపు చూడలేక అతని గుండెల్లో తల పెట్టుకుని అతన్ని చుట్టుకుని మా నాన్నతో కలిసి పనిచేసిన వ్యక్తిగా తెలిసిన ఒకే ఒక అతను రాజు. రాజ్ మాత్రమే మొదట చాలా ఆవారాగా అనిపించాడు. కానీ ఇప్పుడు అలా కాదు.
నాతో ఫ్రెండ్షిప్, నాతో తను పోగొట్టుకున్న దాన్ని వెతుకుతున్నాడు అనిపించింది. చెడు ఉద్దేశం అయితే లేదు అతనికి నాపై. అందుకే ఫ్రెండ్‌గా మారాను అంటుంది ఊర్వి. ఆమె చెప్పేదంతా విన్న ఆయు ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ పెదవులపై చిన్న చిరునవ్వుతో నాకు తెలుసు బంగారు అంటాడు. అవునా అంటూ తన కళ్ళల్లోకి చూస్తుంది ఊర్వి. అవును అన్నట్టు కళ్ళార్పుతాడు. ఎలా అన్నట్టు చూస్తుంది. నా బంగారు నాకేం చెప్పకపోయినా తెలుస్తుంది. నీ మనసులో ఏముందో కూడా తెలుస్తుంది. ఎందుకంటే నా తనువు, మనసు అంతా నువ్వే నిండిపోయావు కాబట్టి అంటాడు. ఆమె అందమైన కళ్ళపై ముద్దు పెడుతూ పరవశంగా కళ్ళు మూసుకుని అలానే ఒకరి కౌగిట్లో ఒకరుండిపోతారు. ఊర్వికి మనసంతా ఆయువుపై ఎన్నో రెట్లు ప్రేమను పెరిగినట్టు అనిపించింది. అతని ప్రేమకి, ఆమెపై అతనికి ఉన్న నమ్మకానికి జీవితమే ఇవ్వాలి అనిపించింది. ఇక కొన్ని క్షణాల తర్వాత ఆమెను ఎత్తుకుని సోఫాలో కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోపెట్టుకుని వెనక నుండి హత్తుకుంటూ ఈ వీకెండ్ మన ఎంగేజ్మెంట్, వచ్చే మంత్ మ్యారేజ్. నీకు ఓకే కదా బంగారు? అదేంటి మళ్ళీనా? అవును, నిన్ను అందరి ముందు నా భార్యగా, హార్మనీ కోడలుగా తెలియచేయాలి. నీ మెడలో నేను 3 ముళ్ళు వెయ్యాలి. నీ నుదుటున సింధూరం అవ్వాలి అంటాడు. ఊర్వికి ఏం మాట్లాడాలో తెలియక కళ్ళ నీళ్లతో ఆ యువైపు అలానే తిరిగి చూస్తుంది. ఎందుకు మా ఈ కన్నీళ్ళు? నీకు ఇబ్బందిగా ఉంటే వద్దు. నీ ఇష్టమే నా ఇష్టం అంటాడు ఆయు తలని అడ్డంగా ఊపుతూ. కాదు, అసలు మీకు నేను ఏమవుతానని? నాపై ఇంత ప్రేమ, ఇంత నమ్మకం. నాతో మీకు ఎక్కువగా పరిచయం కూడా లేదు కదా. కానీ చూసిన కొన్ని క్షణాలకే నన్ను ప్రాణంగా ప్రేమించడం ఎలా మొదలుపెట్టారు? నా కోసం మీ వాళ్ళతో గొడవపడ్డారు. అసలు వాళ్ళు చూపించిన ఫొటోస్‌ని చూస్తే ఎవ్వరైనా సరే తప్పుగానే అర్థం చేసుకుంటారు. కానీ మీరు వాటిని నమ్మకుండా, పైగా మీకు ఉన్న ఈ నమ్మకం, ప్రేమ ఇవన్నీ చూస్తూ ఉంటే నేను మీకు మీ ఔన్నత్యానికి కూడా తగునా అనిపిస్తుంది. అసలు నాకు మిమ్మల్ని అందుకునే అర్హత ఉందా? అని కన్నీళ్లు నిండిన కళ్ళతో అడుగుతుంది ఊర్వి. ఆమె కన్నీళ్లు తుడుస్తూ చిన్నగా నవ్వి నీకే, నీకు మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలి అంటే నేనే నీకు తగునో కాదో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది బంగారు. అసలు నీకు నేను హార్మనీ కంపెనీకి సీఈఓ అయినా అప్పటి నుండి మాత్రమే తెలుసు. అవునా అని అంటాడు ఊర్వి కళ్ళలోకి చూస్తూ. అవును అని అన్నట్టు తల ఊపుతుంది ఊర్వి. కానీ నువ్వు నాకు 3 సంవత్సరాల క్రితమే తెలుసు. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీకు ముందే తెలుసా? అంటుంది షాక్‌తో. అవును, నువ్వు మాత్రమే తెలుసు. నీ రూపం, నీ మాట మాత్రమే తెలుసు అంటాడు. కానీ ఎలా? నేను ఇండియాకి వచ్చిందే 2 సంవత్సరాల క్రితం. కానీ మీరు అని ఆగిపోతుంది ఊర్వి. నేను ఇండియాలో చూశానని చెప్పలేదు. నేను నిన్ను చూసింది లండన్‌లో చూశాను నిన్ను. అదే మొదటిసారి. ఆ రోజు నేను అస్సలు మర్చిపోలేదు బంగారు. మీరు చెప్తూ ఉంది నాకేమీ అర్థం కావట్లేదండి. కొంచెం వివరంగా చెప్తారా? 3 సంవత్సరాల క్రితం లండన్‌లో జరిగిన ఫైర్ యాక్సిడెంటు. అప్పుడు నేను కూడా బిజినెస్ మీటింగ్‌పై అక్కడికి రావాల్సి వచ్చింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఊర్వికి ఎన్నో జ్ఞాపకాలు పొరలు పొరలుగా గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన హోటల్‌లో నాకు మీటింగ్ ఉండడంతో నేను అటెండ్ అయ్యాను. అంతా ఓకే అయ్యి మీటింగ్ అయిపోయింది అనుకున్న టైంకి ఇంకా షార్ట్ సర్క్యూట్ వలన ఒక్కసారిగా మంటలు జరిగాయి. ఫైర్ అలారం మోగడంతో నా గార్డ్స్ నన్ను బయటికి తీసుకొచ్చారు. బయటికి వచ్చిన నాకు నా పక్కనే ఉన్న ఒక ఆవిడ తన పాప అక్కడే మంటల్లో ఉంది అని ఎవరైనా హెల్ప్ చేయమని అడుగుతుంది ఏడుస్తూ. నాకు తెలియకుండానే నా అడుగులు అటువైపుకు పడ్డాయి. కానీ నాకంటే ముందే ఒక రూపం నన్ను దాటుకుని వెళ్ళినట్టు అనిపించింది. అప్పుడే చూశాను నిన్ను. మంటల్లో పాపని వెతకడం కోసం పిలుస్తున్న నీ పిలుపుని విని నీ వైపుకి అడుగులు పడ్డాయి నావి. ఆ క్షణం నిన్ను చూసినప్పుడు ఎలా అయినా నిన్ను కాపాడుకోవాలి అనిపించింది నాకు. అందుకే అడుగు ముందుకు వెయ్యగానే మంటలు ఒక్కసారిగా విజృంభించాయి. ఒక్కసారిగా నా బాడీగార్డ్స్ నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపారు. కానీ నా మనసు ఎందుకో ఏదో అలజడి. నా ప్రాణానికి ఏదో అయిపోతున్నట్టు అనిపించింది. లోపలికి రావాలి అని గార్డ్స్‌ని విడిపించుకుని అడుగు ముందుకు వేసిన నాకు
చిన్న పాపని ఎత్తుకుని అక్కడక్కడ కాలిన గాయాలతో నువ్వు బయటికి రావటం చూసి అప్పుడు నా మనసు నెమ్మదించింది. కోపం కూడా వచ్చింది. ఆ క్షణం నువ్వు మంటల్లోకి వెళ్ళటం వలన నీకేమవుతుందో అని. ఇక నువ్వు ఆ పాపని ఆమె తల్లికిచ్చి, ఆ తల్లి బిడ్డను అపురూపంగా నువ్వు చూస్తూ ఉంటే, నీ కోసం కంగారుగా వచ్చిన నీ ఫ్రెండ్స్ అనుకుంటా నిన్ను తిడుతూ ఉన్నారు వాళ్ళు. నీకేమైనా అయినా అవుతుందేమో అన్న భయంతో. కానీ వాళ్ళ వైపుకి చూసి నువ్వు చిన్నగా నవ్వి, ఒక బిడ్డని తల్లికి ప్రాణాలతో అందించడంలో ఉన్న తృప్తి ప్రాణాలు పోయినా దొరకదు అని అన్న నీ మాటకు, నీ వ్యక్తిత్వానికి, సొంత వాళ్ళనే కాదనుకునేవారు ఉన్న ఈ కాలంలో నీకు ఏమీ కానీ, అసలు నీకు పరిచయమే లేని ఒక తల్లి పడే బాధని నీ మనసుకు చేరి, నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ పాపని కాపాడ్డావు. అంతటి మంచి మనసుకు ఆ క్షణమే నా జీవితం మొత్తం నీ పాదాల దగ్గర పెట్టేయాలి అనిపించింది. నిన్ను కలుసుకుందాం అనుకునే లోపే నువ్వు మిస్ అయ్యావు. నీ కోసం చాలా వెతికించాను. కానీ లాభం లేకుండా పోయింది. ఇక నీ గురించి ప్రతిరోజు కూడా అక్కడికొచ్చేవాడిని. కానీ నువ్వెక్కడా కనిపించలేదు. మరి ఇది ఫ్రెండ్స్, ఊర్వి రియాక్షన్ ఏంటో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.